హాయ్ గైస్, ఈరోజు మనం అయితే వేలంగి వాటర్ ఫాల్స్కి అయితే మనం వెళ్ళడం జరుగుతుందండి. సో అక్కడ ఉన్నటువంటి ప్లేస్లు ఏ విధంగా ఉన్నాయో, ఆ చుట్టుపక్కల పరిసరాలు ఏ విధంగా ఉన్నాయో మనకి ఈ వీడియోలో మీకు చూపించి చెప్పబోతున్నానండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా అందరూ చూడండి. ఇక్కడ వేలంగి వాటర్ ఫాల్స్ అనేది ఉండడం జరిగిందండి. ఈ వేలంగి వాటర్ ఫాల్స్ అనేది మనకి ఆంధ్ర శబరిమల నుంచి 8 కిలోమీటర్లు ఉండడం జరుగుతుందండి. సో మనకి శంఖవరం నుంచి స్టార్ట్ అయిన తర్వాత సిగ్నల్ అయితే ఉండదండి ఫోన్కి. ఇక్కడ కూడా ఫోన్ సిగ్నల్ అనేది ఉండట్లేదండి, అసలు జీరో సిగ్నల్ అండి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఫోన్ సిగ్నల్ అది మనం ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం చాలా రాంగ్ అవుతుందండి. ఎందుకంటే అసలు ఫోన్ సిగ్నల్ రాదు కూడా. కానీ బిఎస్ఎన్ సిగ్నల్ అయితే వస్తుందంటండి. బిఎస్ఎన్ సిగ్నల్లో ఓన్లీ వస్తుందంటే, వేరే సిగ్నల్ రాదంటండి. అదన్నా చాలా తక్కువ అండి బిఎస్ఎన్ సిగ్నల్ కూడా. సో ఇక్కడికైతే మాత్రం ఆంధ్ర శబరిమల నుంచి వచ్చినట్టు భక్తులు ఎవరైనా ఉంటే మాత్రం కంపల్సరీ అక్కడికి వస్తారంటండి. ఎందుకంటే ఇక్కడ దగ్గర ఉన్నటువంటి వాటర్ ఫాల్ చూడడానికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దేవుడిని మనం శివుని చూడడానికి కూడా, అదేవిధంగా ఇక్కడ వాటర్ ఫాల్ చూడడానికి కూడా ఇక్కడ భక్తులు రావడం జరుగుతుందండి. అదేవిధంగా ఉంటే వాటర్ ఫాల్ కూడా బాగా పెద్దది కాదు కంటే కొంచెం చిన్నది కొద్దిగా. అయినప్పటికీ కూడా ఇక్కడ జనాలు అనేది చాలా ఎక్కువ మంది రావడం జరుగుతుందండి. ఇక్కడికి వచ్చి కంపల్సరీ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ దగ్గర స్నానం చేసి ఇక్కడ దేవుడు విగ్రహాన్ని, శివయ్య తండ్రి విగ్రహాన్ని, ఉన్నటువంటి శివలింగాన్ని, శివయ్య తండ్రిని దర్శించుకొని వాళ్ళ కోరికలు ఏమంటే చెప్పుకొని ఇక్కడ ఉన్నటువంటి భక్తులు వెళ్ళడం జరుగుతుందండి. సో ఇక్కడ వాటర్ ఫాల్కి మనం రావడానికి అయితే లోపలికి అయితే కొంచెం కష్టమేనండి. ఎందుకంటే కార్లు రావాలన్నా కష్టమేనండి. అదేవిధంగా బైక్లు అయితే పర్లేదు, కానీ బైక్లో సరే సింగిల్గా అయితే రావచ్చు కదండి. అదే డబుల్ కానీ ఫ్యామిలీతో అయితే కొద్దిగా లోపలికి రావడం అనేది కష్టమండి. పైకి రావడం కూడా కష్టమే. కొద్దిగా మెయిన్ రోడ్ నుంచి దగ్గర 1 కిలోమీటర్ లోపలికి దూరం ఉంటుందండి ఈ వాటర్ ఫాల్. దగ్గర అయితే కార్లైనా బండ్లైనా దగ్గర వాటర్ ఫాల్ దగ్గరికి రావడం జరుగుతుందండి. ఆ విషయంలో అయితే ఇబ్బంది ఏం లేదు. కార్లు గట్రా కొంచెం పైకి ఎక్కేటప్పుడు కొద్దిగా కింద రాళ్ళు అనేవి ఉంటుంటాయండి. ఆ రాళ్ళు అనేవి కారు కింద బాటంకి తగిలేసి చక్కగా లేవి స్లిప్ అవడం జరుగుతుందండి. సో కార్లు అనేది కొంచెం పైకి కాకుండా కొంచెం కింద పెట్టుకోవడం చాలా మంచిదండి. సో మనం ఈ వాటర్ ఫాల్ రావడం ఫస్ట్ టైం అనేది. ఇక్కడ ఉంటే వాటర్ ఫాల్ బాగా పెద్దది కాదు కానీ చిన్నదైనప్పటికీ కూడా బాగానే ఉందండి. జనాలు కూడా బాగా చక్కగా వస్తున్నారు. ఇక్కడైతే పూజారిగా ఉన్నారండి. ఇక్కడ వచ్చినటువంటి భక్తులకి అందరికీ కూడా ఈ పూజారి గారు పూజలు చేస్తున్నారు. వాళ్ళ యొక్క పేర్లు చెప్పమని వాళ్ళ పేరు నచ్చినది చేయడం జరుగుతుందండి. సో వాళ్ళకి చేసిన తర్వాత వాళ్ళ తగినంత ఎంతకంత సహాయం అనేది చేస్తున్నారండి ఆయనకి. సో వాటర్ ఫాల్ చూడండి, బాగా పెద్దగా ఉంది, బాగా చిన్నది కాకుండా మీడియం సైజులో ఉందండి. చూడండి పూజగా ఏ విధంగా చూస్తున్నారు, చాలా చక్కగా చూస్తున్నారు మన కెమెరా కాసి. వాటర్ ఫాల్ చూడండి. ఇక్కడైతే కొద్దిగా నాచు అయితే ఉందండి. కింద దిగడం కొంచెం కష్టం అండి. ఇక్కడ కొంచెం చూసుకుని ముందుకు వెళ్ళడం మంచిదండి ఏదైనప్పటికీ కూడా. అదైతే వాటర్ ఫాల్ మొత్తం కూడా మన వీడియో రూపంలో మనం చూపించడం జరుగుతుంది. మీరు ఎవరు మిస్ అవ్వకుండా చూడండి. ఎవరైనా ఒకవేళ ఎప్పుడన్నా వస్తే మేబీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఉంటే మాత్రం కంపల్సరీ వీడియో చూడండి. ఈ వీడియో చూస్తే మీకు ఇక్కడ ఈ వాటర్ ఫాల్ ఏ విధంగా ఉన్నది మీకు ఏ టు జెడ్ కూడా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కృష్ణుడి విగ్రహం అయితే ఉన్నదండి. ఇక్కడ మనం అక్కడ కృష్ణుడి గారికి మనం నమస్కారం చేసుకుంటున్నాం. అదేవిధంగా కోతులు అనేవి ఇక్కడ బాగా ఎక్కువ ఉన్నాయండి. ఎక్కువ ఎవరిని ఇబ్బంది పెడతలేదండి. అవి అయితే ఇక్కడ ఉన్నటువంటి కొబ్బరి చెప్పులు, అదేవిధంగా అరటిపళ్ళు తిన్నాకైతే ఇక్కడ రావడం జరుగుతుందండి. చూడండి, ఇక్కడ వాటర్ ఫాల్ అనేది కొంచెం అందంగా ఉందండి. చూడండి, వాటర్ కూడా బాగా ఫ్లోరింగ్ అనేది ఎక్కువగా లేదండి. ఒక బోరు వాటర్ ఏ విధంగా వెళ్తే ఉంటుందో ఆ విధంగా మనం పొలాల్లో చూసుకుంటాం కదండి. బోరు వాటర్, ఒక పైపు వాటర్ ఏ విధంగా వెళ్తే ఉంటుందో ఆ విధంగా అయితే ఫ్లోటింగ్ అనేది ఉంటుందండి. పెద్ద రిస్కీ అనే టైప్లో ఏమీ లేదు కదండి. అందరూ కూడా బాగానే ఉందండి. అక్కడ రాళ్ళు మధ్య కొద్దిగా వస్తుందండి. కొంచెం చూసుకుని నడుచుకుని వెళ్ళాలండి. ఎందుకంటే జారిపోవడం అనేది జరుగుతుందండి. జారిపోతే కంపల్సరీ దెబ్బలు తగిలితే తెలియదు ఏముందండి. సో వాటర్ ఫాల్ అనేది బాగా పెద్దదేం కాదు, కొంచెం మీడియం సైజులో ఉందండి. అదేవిధంగా మనం వాటర్ ఎక్కడైతే పడుతుందో నేను అక్కడికి వెళ్ళి చూపిస్తున్నాను. చూడండి ఒకసారి ఏ విధంగా ఏటీఎంలో ఉన్నదో. ఇక్కడ చాలా మంది ఏంటంటే దగ్గరికి వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళి కొంతమంది స్నానం అంటే
వాటర్ అనేది చాలా స్వీట్గా ఉందండి. ఎందుకంటే నేను ఒకసారి తాగి చూసానండి. ఒకసారి అసలు వాటర్ ఏ విధంగా ఉంటుంది ఏంటంటే తాగి చూసాను. వాటర్లో ఏంటంటే మనం బయట కొనుక్కునే వాటర్లో కొన్ని మినరల్స్ అనేది ఉంటాయి అనుకుంటా ఉండవండి. ఎందుకంటే వాటిలో ఉన్న మినరల్స్ తీసేసి మనకి ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈ వాటర్లో అయితే అన్ని లవణాలు, ఆ వాటర్ కూడా చాలా స్వీట్గా ఉందండి. ఒకసారి నోట్లో వేసి చూసాను, సరే తాగి చూసాను వాటర్ ఏ విధంగా ఉండదండి. ఇదైతే స్వచ్ఛమైన వాటర్ అండి. ఇటువంటి వాటర్ అయితే మోకాళ్ళ నొప్పులు కానీ ఏమి ఉండవండి. ఎందుకంటే ఇదంతా పైనుంచి కొండ మీద నుంచి కొన్ని లా కొండ మీద కొన్ని వనంతరాలు ఉంటాయండి. వనంతరాలు అంటే వేర్లు అండి. ఆ వేర్లు అయినా తాకి రావడం వల్ల తర్వాత కూడా రాళ్ళ నుంచి రాళ్ళు ఇలా వాటర్ అనేది తాగుకుంటూ రావడం వల్ల ఏంటంటే వాటర్ అనేది పరిశుభ్రత అనేది ఉంటుందండి కంపల్సరీ. ఎందుకంటే అందులో ఎటువంటి క్రిములు లేకుండా కొంచెం బాగుంటుందండి వాటర్ అనేది. ఈ విధంగా ఫ్లోటింగ్ ఉన్న వాటర్ అయితే బాగుంటుందండి. సో చూడండి, మనకి వాటర్ ఫాల్ దగ్గర అయితే ఉన్నాం. ఆ వాటర్ ఫ్లో అనేది బాగా హెవీ అయితే లేదండి. ఒక బోర్ దగ్గర వచ్చేంటే వాటర్ ఏ విధంగా ఉందో అంతే వాటర్కి రావడం జరుగుతుందండి. ఎప్పుడైనా ఇటువంటి ప్రయాణాలు చేసినప్పుడు మనసుకి చాలా ఉల్లాసంగా ఉంటుందండి. అందుకంటే నెలకోసారి, వారంకోసారి, వీలైతే నెలకోసారి, 2 నెలలకోసారి, సంవత్సరానికోసారి ఇటువంటి విహారయాత్రలకి వెళ్ళాలని చెప్తారండి. అది నిజమండి. ఎందుకంటే మనసు ఎప్పుడు కూడా ఒకే చోట ఉండిపోతే మనసు ఒకే చోట ఎప్పుడు ఉండిపోతే మాత్రం కొన్ని మనిషి అనేది డిప్రెషన్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. సో ఇటువంటి ప్రదేశాలు చూసినప్పుడే మనకు కొద్దిగా మనిషికి కూడా ఉల్లాసంగా ఉంటుంది. మనం ఏం చేసామంటే అండి, పైకి మనం వాటర్ ఫాల్ ఎక్కడ పడుతుంది అక్కడికి వెళ్దామని మనం పైకి చూసామండి. తీరా చూస్తే చాలా దూరం వెళ్ళాము. ఒక దగ్గర 400-300 మీటర్ల పైకి మనం వెళ్ళడం జరిగిందండి. వెళ్తే మాత్రం అక్కడైతే వాటర్ ఫ్లోయింగ్ అనేది ఎక్కడ ఉన్నదో కూడా మనకు సరిగ్గా తెలియలేదు. అక్కడ వాటర్ ఫ్లోయింగ్ అని వస్తుంది, వాటర్ ఫ్లోటింగ్ అని వస్తుందండి. మనకి దూరంగా వెళ్ళినా ఇబ్బందికరంగా ఉన్నది. మనం కిందకి తిరిగి రావడం జరిగిందండి. సో అక్కడ ఉన్నటువంటి వాటర్ ఫ్లోటింగ్ అయ్యి మీకు నేను చూపిస్తున్నాను. సో ఫాస్ట్కి అయితే మన కిందకైతే వచ్చేసామండి. చూడండి చుట్టూ ఉన్న జనాలు వీళ్ళంతా అయితే ఆంధ్ర సభకి వచ్చి అక్కడ ఉన్నటువంటి దేవుణ్ణి దర్శించుకొని ఇక్కడ రావడం జరిగిందండి. సో మనమైతే ఇక్కడ ఈ వాటర్ ఫాల్ని చూసుకుని తిరిగి మనం రిటర్న్ వెళ్ళిపోతున్నామండి. వెళ్ళిపోతుండగా మన దారిలో అయితే కొంచెం గ్రీనరీ చాలా చక్కగా ఉందండి. చుట్టూ కొండల మధ్యలో పంట పొలాల మధ్యలో నుంచి కారు చీకట్లోంచి వస్తున్న వెలుతురులాగా వస్తుందండి. ఆ వెలుతురు చూస్తుంటే మనకి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అందుకని చిన్న వీడియో తీసామండి. వీడియో చేసి మనం చూపిస్తున్నామండి. సో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఎస్ఎస్ రౌండ్ బ్లాగ్స్. థ్యాంక్ యూ.